మీరు 100 రూపాయల నోటు చూశారు, 99 రూపాయల నోటు చూశారు ఎవరైనా? ఎందుకు చూడడం? మనం ఒరిజినల్ ఉండదు కాబట్టి ఫేక్ కూడా ఉండదు. ఇప్పుడు 100 రూపాయలు ఒరిజినల్ ఉంది, అందుకని 100 రూపాయలు డూప్లికేట్ కూడా ఉంటుంది. 500 ఒరిజినల్ ఉంది, 500 డూప్లికేట్ కూడా ఉంది. 99 డూప్లికేట్ ఎందుకు లేవు అంటే ఒరిజినల్ లేదు కాబట్టి. అంటే ఒరిజినల్ ఉంది అని అంటే దానికి డూప్లికేట్లు కూడా ఉంటాయి అని అర్థం, ఫేక్ నోట్లు కూడా ఉంటాయి అని అర్థం. అలాగా ఇది సత్య సువార్త కనుక దీనికి భిన్నమైనటువంటి సువార్తలు కూడా చాలా ఉన్నాయి. కొంతమంది అడుగుతారు, మీ క్రైస్తవ్యంలోనే ఇన్ని రకాల బోధలు ఎందుకు వచ్చినాయి, మిగతా వాటిలో లేవు కదా అని అంటే దానికి జవాబు అదే, ఇది సత్యము కనుక అసత్యమైనవి చాలా వచ్చినాయి. ఒరిజినల్ నోట్ ఉంటే వాటికి ఫేక్ నోట్లు కూడా ఉంటాయి. ఒరిజినల్ కానప్పుడు ఫేక్ నోట్లు ఎందుకు వస్తాయి? అలాగే ఇది ఒరిజినల్ సత్య సువార్త కాబట్టి అసత్య సువార్తలు, భిన్నమైన సువార్తలు కూడా చాలా వచ్చి వీటిని కలవరపరచడానికి సాతానుడు వాటిని తీసుకొచ్చాడు. కానీ కొలసీ సంఘానికి పౌలు రాస్తూ చక్కటి మాటలు ఇలా చెప్తూ వచ్చాడు. ఏమన్నాడు? సువార్త సత్యమును గూర్చిన బోధ వలన, అంటే సత్య సువార్తను గూర్చిన బోధ. ఈ సత్య సువార్తను గూర్చిన బోధ నిరీక్షణను కలుగు చేస్తుంది. ఆ నిరీక్షణ మనకి ఎక్కడున్నది? 3వ వచనం, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. కాబట్టి సత్య సువార్తను గూర్చిన బోధ మనకు నిరీక్షణను కలుగు చేస్తుంది. పౌలు అన్నాడు కదా, ఈ సత్య సువార్తను గూర్చిన బోధ మీ దగ్గరకు వచ్చింది అన్నాడు. ఈ సత్య సువార్తను గూర్చిన బోధ మీ దగ్గరకు వచ్చింది, కొలసీల దగ్గరకు వచ్చింది. ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ ఆరంభమైంది అంటే హెబ్రీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయములో హెబ్రీ గ్రంథకర్త ఈ మాట చెప్పాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత. ఈ మాట గమనించండి, ఎక్కడ ఆరంభమైందో, ఎలా ఆరంభమైందో మనం చూస్తాం. ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచిక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట